ప్రేజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. పరలోకపు తండ్రి, అనుదిన రాత్రికాల ప్రార్థనకు స్వాగతం. ఇట్టి ప్రార్థనకు ముందుగా పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్యాన్ని ధ్యానించుకొని మనం ప్రభువును మహిమపరుచుకుందాము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వచనము. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. ఆమేన్. ఈ అధ్యాయంలో ముఖ్యంగా మనం గమనించవలసిన అంశాలు ఏమిటి అనగా, దేవుని మాటకు లోబడి తమ విశ్వాసాన్ని కాపాడుకుంటూ జీవించే వారికి దేవుడు అందించే ఆశీస్సుల గూర్చి ఆశీస్సులు, ఆ మేలులు ఎంత గొప్పవో రాయబడి ఉండడం మనం గమనించాలి. అంత మాత్రమే కాకుండా దేవుని మాటకి లోబడకుండా లోకానుసారంగా జీవించినట్లయితే వారిపైకి వచ్చేటువంటి ఉగ్రత గూర్చి కూడా రాయబడి ఉండడం మనం గమనించాలి. పై రెండు మార్గాల్లో ఏది కావాలో నిర్ణయించుకునే అవకాశాన్ని దేవుడు మనకు కలగజేశాడు. దేవుడు ఎప్పుడూ మనిషిని బలవంత పెట్టేవాడు కాదు. జీవాన్ని మరణాన్ని మన ముందు ఉంచి ఏది కావాలో కోరుకోమన్నాడు. శాపాన్ని ఆశీర్వాదాన్ని కూడా మన ముందు ఉంచాడు. అందులో ఏది కావాలో కూడా మనల్ని కోరుకోమన్నాడు. అయితే ఈ ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం ద్వారా దేవుడు మాట్లాడుచు ఈ విధంగా అంటున్నాడు, నేను ఆకాశము అనే నా యొక్క మంచి ధననిధిని తెరుస్తాను. ఎందుకనగా వర్షం సకాలంలో పడుటకు, అదేవిధంగా మీరు చేయు పనులన్నింటిలో కూడా సఫలత మీరు పొందుకోవడానికి ఆకాశం అనే మంచి ధననిధి మీ కొరకు తెరవబడుతుంది అని దేవుడు వాగ్దానం చేయడం జరిగింది. అంత మాత్రమే కాకుండా నీవు అనేకులకు అప్పిస్తావు కానీ నీవు అప్పు చేయవు అంటుండగా, అప్పిస్తావు అనగా ఏదో వడ్డీకి మనం అప్పిస్తామని కాదు, ఇతరులకు సహాయం చేయగల స్థితిలో మనం ఉంటామనే అర్థాన్ని మనం అవగాహన చేసుకోవాలి. ఒకవేళ ఇంతవరకు నీ జీవితం ఒకరిని అడుక్కునే విధంగా ఉందా, లేక ఇతరులపై ఆధారపడుతూ నీ కుటుంబం జీవిస్తుందా, ఎవ్వరు ఎప్పుడు ఏ విధంగా సహాయం చేస్తారా అని ఎదురు చూసే దౌర్భాగ్యపు స్థితిలో నీవు ఉన్నావా? అయితే విను ప్రియజనులారా, మీరు సర్వోన్నతుడు లోకరక్షకుడు అయిన ప్రభువు వారిని వెంబడించి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నీవు నడవగలిగితే ఖచ్చితంగా పరలోకపు తండ్రి నిన్ను ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు. ఒకరికి సహాయం చేసేవాడిగా నిన్ను ఉంచుతాడు తప్ప ఇతరులు చేసే సహాయం కోసం నీవు ఎదురు చూసేవాడిగా ప్రభువు నిన్ను ఉంచడు. ఈరోజు అంతా ఈ వాగ్దానాన్ని ప్రభు పాదాల చెంత ఉంచి ప్రార్థన చేయండి. ప్రభువు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. మన ప్రభువు తన యొక్క మంచి ధననిధిని తన కోసం తెరిచే దేవుడు ఆయన. అంత మాత్రమే కాకుండా నీవు చేయు పనులన్నింటిలో నీకు దేవుడు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాడు. నీ పనులన్నింటినీ సఫలం చేయాలని ఆయన ఆశపడుచున్నాడు. క్రైస్తవ్యులు ఎల్లప్పుడూ కార్యసాధకులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు తప్ప మరి వ్యర్థంగా ఉండాలని ఆయన కోరుకోవట్లే. మరి మనం చేయు వ్యర్థమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులకు ఆయన తోడుగా ఉండడు. కేవలం ఆయన చిత్తానుసారంగా, ఆయన అధికారానికి లోబడి, ఆయన ఉపదేశానుసారంగా మనం చేయు పనులకు ప్రభువు వారు తోడుగా ఉండి మనల్ని నడిపించడం జరుగుతుంది. అందును బట్టే దేవుడు 128వ కీర్తనలో అంటున్నాడు, నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావని దేవుడు కీర్తనకారుని ద్వారా సెలవేయడం జరిగింది. చాలామంది ఈ రోజుల్లో తమ కష్టార్జితాన్ని అనుభవించలేకపోతున్నారు. ఎన్నో వేల రూపాయలు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, కానీ దానిని అనుభవించే పరిస్థితులు వారికి ఉండడం లేదు. అనేక అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలతో వారు వాటిని అనుభవించలేకపోతున్నారు. కానీ ఇక్కడ దేవుడు మన చేతి పనిని దీవిస్తానని అంటున్నాడు. తన మంచి ధననిధిని దేవుడు మన కొరకు తెరుస్తానని అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిపూర్ణంగా పరలోకపు తండ్రిని విశ్వసించి ఆయనకు లోబడి ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటూ ఆయన గొప్ప ఆశీర్వాదానికి పాత్రులం అవుదాము. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని ధ్యానించుకొని ప్రభువుని మహిమపరుచుకుందాం. దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు, అద్భుతాలను మన జీవితాల్లో జరిపిస్తాడు. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, ఈ వాగ్దానం ద్వారా మరి మేమందరం లోబడి జీవించినప్పుడు మీరు ఏ విధంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారో స్పష్టంగా మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరినీ, సమస్త జనులందరినీ ఆశీర్వదించండి తండ్రి. ఈ రోజంతా మాకు కావలసిన కృపని, మహిమైశ్వర్యాన్ని మీరు అందించండి ప్రభువా.
మా జీవితాల్లో సంతోషాన్ని, వెలుగుని నింపి మీ ఆజ్ఞానుసారంగా, మీ ఉపదేశానుసారంగా, మీ చిత్తానుసారంగా మీ యందు విశ్వాసాన్ని మేము కలిగి ఉండి, మీ యందు భయభక్తి శ్రద్ధలను కలిగి ఉండి మేము ముందుకు సాగుటకు సహాయం చేయండి ప్రభువా. మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ మా చివరి శ్వాస వరకు మేము ముందుకు సాగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను మాకు కలిగజేసి, మీ కృపకి, మీ మేలులకి, మీ యొక్క ఆశీర్వాదాలకి మేము మా కుటుంబాలు అన్ని పాత్రలాగుటకు సహాయం చేసి మా జీవితాల్లో సంతోషాన్ని, వెలుగుని నింపి అట్టి మహిమని, ఘనతని, ప్రభావాలను మీరే పొందుకున్నామని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.